హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కుజిన్. నేను మీ ప్రసన్న. ఈరోజు మన రెసిపీ టొమాటో సూప్. నేను ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో టొమాటో సూప్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రెసిపీ చూసే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. మనకి హోటల్లో సూప్కి కాంబినేషన్ బ్రెడ్ పీసెస్ వేస్తారు కదండి, ఆ బ్రెడ్ పీసెస్ని క్రూటన్స్ అంటారు. ముందుగా అవి ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద పెనం పెట్టుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా బటర్ వేసుకుని అది కరిగాక 2 బ్రెడ్ స్లైసెస్ పెట్టుకోవాలి. మనం చేసే సూప్కి 2 బ్రెడ్ స్లైసెస్ సరిపోతాయండి. ఇప్పుడు లో ఫ్లేమ్లోనే ఒక సైడ్ ఎర్రగా ఫ్రై అయ్యాక ఫ్లిప్ చేసుకొని రెండో సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రెడ్ని మనం లో ఫ్లేమ్లో కాల్చుకుంటే క్రిస్పీగా వస్తాయి. చూడండి, 2 సైడ్లు ఫ్రై అయిపోయాయి. తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి 1 టీ స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ కరిగాక ఇందులో ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. 1 టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 పెద్ద పెద్ద టొమాటోలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని టొమాటో బాగా మగ్గేదాకా ఉడికించుకోవాలి. చూడండి, టొమాటో బాగా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకుని ఆరనిద్దాం. ఈలోపు మనం బ్రెడ్ క్రూటన్స్ రెడీ చేసుకుందాం. చూడండి, బ్రెడ్ ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. టొమాటో ఆరాక ఇందులోంచి దాల్చిన చెక్క ముక్క, బిర్యానీ ఆకు తీసేయాలి. తర్వాత దీన్ని మిక్సీ జార్లో తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ అయ్యాక ఇందులో ఒక 1/2 కప్ వాటర్ పోసుకుందాం. మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక బాండీలోకి వడబోసుకోవాలి. పిప్పంతా తీసేయాలి. తర్వాత ఇందులో ఒక 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి. సూప్ మరిగేటప్పుడు నేను ఇందులో ఒక 1 డ్రాప్ రెడ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి. ఇది ఓన్లీ ఆప్షనల్. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాం కదండి, మనకి కొంచెం లుక్ కూడా అలా ఉంటే బాగుంటుందని నేను వేశాను. బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక 1.5 టీ స్పూను షుగర్ వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. మరిగేటప్పుడు 1 టీ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ టొమాటో సాస్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్లో 2 టేబుల్ స్పూన్ల వాటర్ పోసుకుని బాగా కలుపుకొని ఇందులో పోసుకుని కలుపుకోవాలి. కార్న్ ఫ్లోర్ వేయటం మూలాన మనకి సూపు చిక్కగా అవుతుంది. అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి, లేకపోతే కార్న్ ఫ్లోర్ అడుగున అతుక్కుపోయి మాడిపోతుంది. చూడండి, సూప్ థిక్గా అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని కలుపుకుందాం.
ఈ కన్సిస్టెన్సీ అయితే చాలండి, ఇంకా స్టవ్ ఆపేసుకుని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, రెస్టారెంట్ స్టైల్ టొమాటో సూప్ ఇంట్లోనే ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో. ఇలా బౌల్లోకి తీసుకొని మనం బ్రెడ్ పీసెస్ వేసుకొని సర్వ్ చేసుకోవాలి. రైనీ సీజన్లో ఈ సూప్ చాలా బాగుంటుందండి. రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.